ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. యూనివర్సిటీలో కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులకు చేరకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ SEVP కింద హార్వర్డ్ కు ఉన్న గుర్తింపును రద్దు చేసినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉంది. ఫెడరల్ చట్టాలను హార్వర్డ్ యూనివర్సిటీ పదే ఉల్లంఘిస్తోందని, అందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని క్రిస్టీ నోయెమ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలకు ఇది ఒక హెచ్చరికగా భావించాలి. అంతర్జాతీయ విద్యార్థులను నేర్చుకోవడం అనేది ఒక సౌలభ్యం మాత్రమే, హక్కు కాదు. ఫెడరల్ చట్టాలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైనందున ఆ సౌలభ్యాన్ని రద్దు చేశామని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో కూడా ఈ క్రిస్టీ నోయెమ్ విషయంపై స్పందించారు. వైవిధ్యం, సమానత్వం, చేరిక, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ కార్యక్రమాలను తొలగించాలని, అంతర్జాతీయ విద్యార్థుల భావజాల సంబంధిత అంశాలపై నిఘా పెట్టాలన్న డిమాండ్ను హార్వర్డ్ తిరస్కరించింది. దీంతో ఏప్రిల్లోనే హార్వర్డ్లో అందే $2.2 మిలియన్ ఫెడరల్ గ్రాంట్లను ప్రభుత్వం నిలిపివేసింది. క్యాంపస్లో హింస, యాంటీ సెమిటిజంను ప్రోత్సహించడం, చైనీస్ కమ్యూనిటీస్ పార్టీతో కుమ్మక్కవడం వంటి ఆరోపణలపై హార్వర్డ్లు జవాబుదారీగా చేస్తున్న విదేశీ విద్యార్థుల నుంచి అధిక ట్యూషన్ ఫీజులు వసూలు చేసి తమ $1 బిలియన్ ఎండోమెంట్లను పెంచుకోవడం యూనివర్సిటీలకు హక్కు కాదు, కేవలం ఒక అవకాశం మాత్రమే. సరైన రీతిలో నడుచుకోవడానికి హార్వర్డ్లు చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ వారు నిరాకరించారు. అందుకే ఇప్పుడు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ కోల్పోయారని ఆమె గురువారం పోస్ట్ చేశారు.